ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ కనిపిస్తున్న దేశం జపాన్. 1952 సంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. అప్పటికే జరిగిన అణుబాంబు దాడిలో పూర్తిగా ధ్వంసం కాపాడిన దేశం ఇది. అయినప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి ప్రస్తుతం కారు విడిభాగాలు, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్, మిషనరీ, కంప్యూటర్లు మొదలైన వస్తువులు ఉత్పత్తి చేయడంలో నమ్మదగిన దేశంగా మంచి గుర్తింపు పొందింది. ఇది సింగపూర్. 1965 సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందిన దేశం ఇది. ప్రస్తుతం ప్రపంచ పర్యాటక దేశాల్లో అతి ముఖ్యమైనది. పెట్రోల్ ఉత్పత్తి, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్లు, కంప్యూటర్ విడిభాగాల తయారీలో పేరెన్నికగన్న దేశంగా గుర్తింపు పొందింది. అలాగే ఈ కనిపించే దేశం కువైట్. 1961 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది ఈ దేశానికి. ఇది ఎడారిలో ఉన్న ఒక చిన్న దేశం. పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్ ఉత్పత్తులలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. ఇది మన భారతదేశం. ఇంతకుముందు మనం చూసిన దేశాలన్నిటికంటే ముందే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. ప్రపంచ దేశాల కంటే మిన్నగా ఎన్నో సహజ వనరులు పుష్కలంగా ఉన్న మన భారతదేశం, ప్రపంచమంతా కర్మభూమిగా భావించే మేధావులు కలిగిన మన దేశం ఇప్పటికీ దారిద్ర్యం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, స్త్రీలకు రక్షణ లేకపోవడం ఇటువంటి ఎన్నో సమస్యలతో వెనుకబడి ఉంది. మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి, ప్రజల ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళ బాధ మీరు అర్థం చేసుకోవాలి. నరకాన్ని చూపించింది ప్రభుత్వం ప్రజలకి. ఈ కళ్ళ నీళ్ళు వస్తాయండి. అక్కడ పరిస్థితులు చూస్తే వీళ్ళు ఆనందపడుతున్నారు. వీళ్ళు మంత్రి పోవండి, ఈ మంత్రి పోయాడండి, ఏమండి మీరు ఈ మంత్రి అక్కడికి పోడు, ఇక్కడ కూర్చొని సమాధానం చెప్తాడు. నరకాలు అనుభవించారు, ఇది వాస్తవం. ఈ దుస్థితికి కారణం ఏమిటి? మన ఈ వెనుకబాటుతనానికి బాధ్యత వహించాల్సింది ఈ రాజకీయ వ్యవస్థ కాదా? అనేక సార్లు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తాము, పేదరికాన్ని నిర్మూలిస్తాము, నిరక్షరాస్యతను, నిరుద్యోగ సమస్యను అంతమొందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ పాలనలో చేసింది ఏమిటి? అవినీతి, అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష. మన తాతలు చెప్పారు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. విన్నాం. తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు నేను అదే అంటున్నా. తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు. ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం? అనలేం. వారు చెప్పింది విని వారికి ఎన్నోసార్లు అవకాశం ఇస్తే వారు సాధించింది ఏమిటి? పేదవారని, మహిళలు, వృద్ధులు, వికలాంగులని ప్రజల పేరు చెప్పుకుని వందల పథకాలు సృష్టించి ఆ పథకాల ద్వారా వారు లబ్ధి పొందుతున్నారు. ఆ పథకాల ఫలాలు అందక దురదృష్టవంతులుగా మనం ఇలాగే ఉన్నాం. స్వలాభాపేక్షతో కొన్ని లక్షల కోట్లు వారు దోచుకున్నది వారికి సరిపోలేదు. మళ్లీ మాకు అధికారాన్ని అందివ్వండి అని మన ముందుకొస్తున్నారు. పంచభూతాలను దోచేశారు. ప్రజలందరికీ తెలిసిన వారి స్కాములకు పంచభూతాలే ప్రత్యక్ష సాక్షులు. అపారమైన ఖనిజ సంపద మన దేశం సొత్తు. ఇటువంటి ఖనిజాలలో ఒకటి బొగ్గు. నల్ల బంగారమని అభివర్ణించే విలువైన ఖనిజం. ఇంతటి విలువైన ఈ బొగ్గును తవ్వుకోవడానికి అక్రమంగా, అంటే కేవలం వారికి లబ్ధి చేకూర్చే వారికి మాత్రమే అనుమతులు ఇవ్వడం ద్వారా మన దేశానికి 1,86,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని 2 సంవత్సరాల క్రితమే కాగ్ పూర్తి ఆధారాలతో వివరించింది. ఇలాగే మరో ముఖ్య ఖనిజం ఇనుము. అక్రమంగా అనుమతులే కాదు, అసలు అనుమతులు కూడా లేకుండా 30 నుంచి 40 సంవత్సరాలకు సరిపడినంత ఇనుప ఖనిజాన్ని తవ్వి చైనా లాంటి దేశాలకు కారు చౌకగా అమ్మి దాదాపు 16,000 కోట్లకు మించి లబ్ధి పొందడమే కాక ఖనిజ సంపద అంతా కరిగిపోయాక ఇతర దేశాల మీద ఆధారపడే స్థితికి మన దేశాన్ని దిగజార్చారు. స్పెక్ట్రమ్ కుంభకోణం. ఇది ఒక టెలికాం వ్యాపారానికి చెందిన కుంభకోణం. కేవలం తమకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చిన వారికే ఏరియాలను కేటాయించి వ్యాపారానికి అనుమతులివ్వడం ద్వారా ప్రభుత్వానికి చెందాల్సిన 1,86,000 కోట్ల సంపదను వారి వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకుని దేశాభివృద్ధికి ద్రోహం చేశారు. ఇదే విధంగా కేజీ బేసిన్లో లభించే వంట గ్యాస్ ఇతర రాష్ట్రాలకు కట్టబెట్టడం ద్వారా కేవలం 200 రూపాయల లోపు ఉండాల్సిన గ్యాస్ ధర నాయకుల అసమర్థత వల్ల 1,300 రూపాయలకు చేరి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన సంగతి మనందరికీ తెలిసింది. వాన్పిక్ భూముల కుంభకోణం. ఇలా ఒకటేమిటి, అనేకం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ఊపు ఊపిన 1,00,000 కోట్ల కుంభకోణం. ముఖ్యమంత్రి పాలనలో
ప్రభుత్వం ద్వారా అక్రమంగా అందించిన సహాయాలకు ప్రతిఫలంగా వారి కంపెనీలలో వాటాలివ్వడం, నజరానాగా కోట్ల రూపాయలు ముడుపులివ్వడం, ఇవన్నీ కలిపి 1,00,000 కోట్ల పైమాటే. అవినీతి సొమ్ముతో మళ్లీ అధికారాన్ని కొనుక్కుని ఇంకెంత దోచుకోవడానికి మళ్లీ మనల్ని ఓటేయాలని అడుగుతున్నాడా నాయకుడు? వీరికి సహాయం అందించినందుకు బలైపోతున్న ఎంతో మంది మేధావులైన ఐఏఎస్లను, అధికారులను మనం చూస్తూనే ఉన్నాం. సొంత పత్రిక, టీవీ ఛానల్ స్థాపించి ఎలాంటి జర్నలిజం విలువలు పాటించకుండా ఒకటికి 10 సార్లు చెప్పిందే చెప్పి అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పదవి అనేది అధికారం కాదు, అదో బాధ్యత. ఈ యువ నాయకుడు ఎంపీగా పనిచేసిన సమయంలో లోక్సభలో అడుగుపెట్టిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ప్రజల సమస్యల గురించి చర్చించే సభలో ఉండడానికే సమయం లేని, అనుభవం లేని, నిర్లక్ష్య వైఖరి కలిగిన ఈ యువ నాయకుడు ఎంతో బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిని ఆశించడం సబబేనా? ప్రజల మనస్సు గెలుచుకుని ముఖ్యమంత్రి అవ్వడం సంప్రదాయం. ఓ కిరాణా కొట్టు గుమస్తాను మన ఉద్యోగానికి తీసుకునేటప్పుడు అనుభవం ఉందా, నిజాయితీ కలిగిన వ్యక్తా కాదా అని ఎన్నో ఆలోచిస్తాం. అలాంటిది ఒక ముఖ్యమంత్రి పదవికి ఎన్నుకోబడే వ్యక్తి గురించి మనం ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. విఘ్నులైన ఓటరు మహాశైలరా, ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. రాష్ట్ర విభజన జరిగింది. సీమాంధ్ర నిర్మాణానికి, అభివృద్ధికి 1,50,000 కోట్ల రూపాయలు కేంద్రం అందించనుంది. ఆ ప్రజాధనాన్ని దోచుకోవాలనే కుయుక్తులతో ఎన్నో మాయమాటలు చెబుతున్న గజ దొంగలను మీరు నమ్మవద్దు. వారికి అధికారం ఇవ్వడం వల్ల పోయేది ఆ డబ్బు మాత్రమే కాదు, మన కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ఏర్పాటు చేయాల్సిన రాజధానిని కడపకు తరలించుకుపోతారు. ప్రజాధనాన్ని ప్రజలకే వినియోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనే దృఢ సంకల్పంతో ఉన్న తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలతో ముందుకెళ్తున్న ఈ దొంగలు, దోపిడీగాళ్లు దొరలాగా వచ్చి దోచుకుంటే ఎవరు అడ్డురారు అని అనుకుంటున్నారు. విద్వేషాలతో కాంగ్రెస్ నుండి వైదొలిగి పదవీకాంక్షతో రగులుతున్న వారు కాంగ్రెస్ను విమర్శించరు. ఎందుకు? ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప మిగిలినవన్నీ కాంగ్రెస్ పార్టీ ముక్కలే. ఎన్నికల తరువాత ఆ ముక్కలన్నీ తిరిగి కలుసుకొని పనిచేయడం, పాత చరిత్రనే కొనసాగించడం మినహా జరిగేది ఏమీ ఉండదని గమనించండి. మన రాష్ట్ర అభివృద్ధికి ఒకే ఒక ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ. కనుకనే టీడీపీని గెలిపించి కాంగ్రెస్ కూటమి దుష్ట పరిపాలనకు చరమగీతం పాడదాం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మన యుగ పురుషుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిచే 1982వ సంవత్సరంలో స్థాపించబడినది తెలుగుదేశం పార్టీ. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన, గిరిజన, దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక, జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక, రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై, మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం, మంగళాక్షం. ఆనాడు 97 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కేవలం 9 నెలల క్రితం పుట్టిన తెలుగుదేశం చేతిలో ఓటమి చెందింది. మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నో అసాధారణ మార్పులు తీసుకువచ్చి ప్రజలకు చేరువయ్యారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, ₹2కే కిలో బియ్యం పథకం, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు వాటా చట్టం లాంటి చారిత్రక నిర్ణయాలతో పాటు
తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన లెజెండ్ నందమూరి తారక రామారావు గారిలాగా ఎంతో రాజకీయ అనుభవం కలిగిన విద్యావంతుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి శక్తివంతమైన వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చీకటి శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో, అదిగో అదిగదిగో చెడుకే భయమదిగో. చంద్రగిరి యూత్ లీడర్గా రాజకీయ ప్రవేశం చేసిన చంద్రబాబు నాయుడు గారు 1978-83 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా విజయం సాధించి టెక్నికల్, ఎడ్యుకేషనల్ మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. మన రాష్ట్రంలో 28 సంవత్సరాల పిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 1995-2004 మధ్యకాలంలో 9 సంవత్సరాలు మన రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఐటీ రంగాన్ని దేశానికే వన్నె తెచ్చే విధంగా అభివృద్ధి చేశారు. అన్ని రంగాలను చురుకుగా పనిచేయించి పథకాల యొక్క ఫలితాలను పూర్తిగా ప్రజలకు అందజేయడంలో సఫలీకృతుడైన సమయంలో ఆయన క్రమశిక్షణ, విధి విధానాల వలన నొప్పి కలిగిన కొన్ని అసాంఘిక శక్తులు అక్టోబర్ 1, 2003 సంవత్సరంలో బాంబు దాడి జరిపించినా మృత్యుంజయుడై ప్రజా శ్రేయస్సుకై పోరాటం చేస్తున్న ఘనుడు మన చంద్రన్న. ఐటీ ఇండియన్ ఆఫ్ మిలీనియం అని ఇండియా టుడే, సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అని టైమ్స్ మ్యాగజైన్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని ద ఎకనామిక్ టైమ్స్, ఇటువంటి ఎన్నో ఘనతలతో గౌరవింపబడటమే కాక యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని టోనీ బ్లైర్, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాంటి గొప్ప వ్యక్తులు హైదరాబాదు వచ్చి మరీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను కొనియాడారు. సమర్థుడు, పరిపాలనా దక్షుడు, రాష్ట్రాన్ని సింగపూర్లా తీర్చిదిద్దాలని ఆశయంతో ఉన్న చంద్రబాబు నాయుడుకు తెనాలి నియోజకవర్గం నుండి ఆలపాటి అండ ఎంతైనా అవసరం. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు. మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. మన తెనాలి నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి, ప్రజల సమస్యల గురించి, అభివృద్ధికి సంబంధించి అణువణువు తెలిసిన వ్యక్తి, 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసి 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రభావశీలి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కల్మషం లేని వ్యక్తిత్వం, ముక్కుసూటితనంతో నిబద్ధత కలిగిన కార్యసాధకుడు, పార్టీలో మంచి గుర్తింపు కలిగిన నాయకుడు, పేదల కష్టాలను చూసి చెలించిపోయే మంచి మనసున్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఒక సైనికుడిలా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తూనే ఉన్నారు. అధికారంలో లేనప్పటికీ నియోజకవర్గాన్ని వెన్నంటే ఉంటూ ఈ 5 సంవత్సరాల్లో కొన్ని కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వర్తించిన మహనీయ మూర్తి ఆలపాటి. ఎన్నో విద్యా సంస్థలు, హాస్పిటల్స్ స్థాపించి పేదవారికి అందుబాటులో నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందిస్తూ ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న గొప్ప వ్యక్తి తెనాలి నియోజకవర్గ ముస్లిం మైనార్టీల ఎస్సీ సోదరుల ఆశాకిరణమైన ఇలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవడం మనందరి బాధ్యత. ప్రజా వెల్లువ నేను ఎప్పుడు కూడా 30 సంవత్సరాల రాజకీయంలో ఇంత స్పందన నేను ఎప్పుడు చూడలేదు. 1983లో చూశాను ఈ స్పందన. 94లో కూడా ఈ స్పందన నాకు కనపడలే. మొదటిసారి నేను పోటీ చేసినప్పుడు. ఇవాళ ఈ రోజున వెల్లువెత్తిన ప్రజావాహిని చూస్తూ ఉంటుంటే గెలుపు ఏ రకంగా ఉండబోతుంది అనేది, ఎంత మెజారిటీ ఉండబోతుంది అనేది లెక్క తప్పితే
గెలుపు అనేది నల్లేరు మీద బండి లాంటిది. ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే, ఈ రాష్ట్రం మరి ముఖ్యంగా రాజధాని ఈ ప్రాంతంలో రావాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉంటేనే ఈ రోజున రాజధాని ఇక్కడ వస్తుంది అని చెప్పి ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు. అన్ని వర్గాలు, మరి ముఖ్యంగా ముస్లిమాన్ సోదరులకి సోదరిమణులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా వాళ్ళ రక్షణ కోసం ఖచ్చితంగా పోరాడతాను. ఈ తెనాలి పట్టణ ప్రముఖులకి, అదేవిధంగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ రోజున అభయం ఇస్తా ఉన్నాను. విద్యావంతుడు, పారిశ్రామికవేత్త, అమర్ రాజా గ్రూప్ ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన శ్రీ గల్లా జయదేవ్ గారు మన పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలన్న దృఢ సంకల్పంతో మన గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయుచున్నారు. శ్రీ గల్లా జయదేవ్ గారు మంచి వ్యక్తిగానే కాక సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారికి స్వయానా అల్లుడు అనే విషయాన్ని మనందరికీ తెలిసిందే. ఇది చాలా ముఖ్యమైన ఎలక్షన్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా కష్టపడి పనిచేస్తేనే మనకి జయం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతోనే మన రాష్ట్రాన్ని మళ్ళా రీబిల్డ్ చేయాలంటే ఈయన వల్లనే అవుతుందని కూడా మీకు అందరికి తెలుసు. అందరికి చెప్పాల్సిన పని మనది. సైకిల్ గుర్తు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా సీఎం చేసి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా చేసి, అలాగే నన్ను కూడా పార్లమెంట్ పంపిస్తే ఢిల్లీలో బాగా పోట్లాడతాను హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో తాగునీరు, సాగునీరు, ఇల్లు, కరెంటు, డ్రైనేజ్, శానిటేషన్ ఇవన్నీ గురించి రాసేది జరిగింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో నేను గుంటూరు జిల్లాకు వచ్చేటప్పుడు ఇంటింటికి ఒక ఉద్యోగం అని నా లక్ష్యాన్ని చెప్పేది జరిగింది. ఇది మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు వచ్చింది. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటింటికి ఒక ఉద్యోగం రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, పాలసీస్ కావాలా, ముఖ్యంగా ఒక నిజమైన నిజాయితీగా ఉండే లీడర్షిప్, విజన్ ఉండే లీడర్షిప్ కావాలా. उन पर दबाव डालिए, वो दिल्ली की कांग्रेस सरकार को दबाए, और अगर सरदार सरोवर डैम पर गेट लग जाए तो महाराष्ट्र को मुफ्त में हर वर्ष 400 करोड़ रुपए की बिजली मिल सकती है. 400 करोड़ रुपए की. अब आप देखिए, हम देने के लिए तैयार हैं, इनको लेने की फुर्सत नहीं है, लेने की फुर्सत नहीं है. నేల ఈనిందా, ఆకాశానికి చిల్లు పడిందా, మహోత్తుంగ జలది తరంగాలు ఉవ్వెత్తున లేచి వచ్చి ఇక్కడ జన సముద్రంలా మారిందా? ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అగుట దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని. ఈ గుణాలన్నీ కలబోసిన నాయకుడు, మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని పేదవాడికి, బీసీలకైతే, ఎస్సీలకైతేనేమి, మైనారిటీలకి అందరికీ కూడా అందేటట్టు చదువు అన్నది ఒకటి, సరస్వతి అన్నది ఒకటి సొత్తు కాదు అని, అలాగే పరిశ్రమలు ఎన్నింటినో ఈ రాష్ట్రాలు అభివృద్ధి చేసి ఉపాధి, యువతరానికి ఉపాధి కల్పించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోని. తెలుగుదేశం తరఫున, బీజేపీ తరఫున, మొత్తం సౌత్ ఇండియా తరఫున మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి నేను స్వాగతం చేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ఎక్కడైనా నివసించే హక్కు ఉంది, పోటీ చేసే హక్కు ఉంది. దీనిని మీరు రెచ్చగొట్టే మాట మాట్లాడకండి, దేశ సమగ్రతను పాటు చేయకండి. మీరు ఇలా పిచ్చి పిచ్చి కూతులకు వస్తే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు దేశం. ఒక ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా మనకు అన్ని కావాలి, అన్ని పరీక్షలు పాస్ అవ్వాలి. కానీ ప్రధానమంత్రిగా అవ్వాలంటే మటుకు కేవలం కుటుంబ వారసత్వం ఉంటే చాలు. ఇందిరాగాంధీ గారి ఇంట్లో పుడితే గాంధీ గారి చివరి పేరు వస్తుంది, కానీ ఇందిరాగాంధీ గారి అనుభవం రాదు. అది రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాలి. ఒక ప్రధానమంత్రిగా బలమైన దేశాన్ని పాలించాలంటే చాలా బలమైన నాయకులు కావాలి, అంతేగాని బలహీనమైన నాయకులు కాదు, వారసత్వంతో ఉన్న నాయకులు కాదు. అలాంటి నాయకులు ఈ దేశాన్ని పాలించలేరు. ఒకటే నినాదం దేశమంతటా మోగుతుంది, కాంగ్రెస్ హటావ్.
పేదవాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టిస్తారని గత ప్రభుత్వానికి మేము పేదవాళ్ళ కనపడలేదు. ఏ రూపాయి లేదంటారు, ఎక్కడ చూడరు, మాట్లాడరు. ఎవరిని అడిగినా అక్కడ కాదమ్మా ఇక్కడికి పోయి, ఇక్కడ కాదమ్మా హాస్పిటల్లోనే మా ప్రాణాలు పోతున్నాయి. చదువు మానేసిన తర్వాత సిటీకి వచ్చాను. సిటీకి వచ్చి ఎన్నో ఉద్యోగాలు చేశాను తప్పితే నాకు ఇంతవరకు మెరుగైన ఉద్యోగం లభించలేదు. మా డ్వాక్రా సంఘాలన్నీ ఆర్థికంగా చిదికిపోయాయి. కాంగ్రెస్ పాలనలో మేమంతా కూడా రైతాంగం కుదేలైపోయాం. ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో ప్రొద్దున కరెంటు పోయిందంటే తిరిగి మా కరెంటు రానే రాదు, వచ్చినా అదొక గంట మాత్రమే ఉంటుంది. ఫీజులు పెరిగిపోయాయి, ఎంత చదువుకున్నా గానీ ఉపాధి అవకాశాలు లేవు. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. Women have gone through atrocities and harassment, be it at work, be it in an auto rickshaw, or be it on the road. రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం, లాభసాటి వ్యవసాయానికి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు, వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, డ్వాక్రా గ్రామ సంఘాలకు భవనాల నిర్మాణం, స్వయం సహాయక సంఘాల పటిష్టత. మహిళా రక్షణ, మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు వ్యవస్థ, ఆపదలో రక్షణ పొందేందుకు ఒక టోల్ ఫ్రీ ఫోన్ నంబర్, ఫోన్ చేసిన వెంటనే 5 నిమిషాల్లో పోలీసు భద్రత, మద్యం బెల్టు షాపుల రద్దు. ఎన్టీఆర్ సుజల పథకం, ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్, ప్రతి వీధిలోనూ ఒక ఉచిత మంచినీటి పంపు, ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో రక్షిత మంచినీటి పథకాలు. ఇంటికో ఉద్యోగం, ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ, ప్రతి కళాశాలలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం మరియు ప్లేస్మెంట్ సెల్, ప్రతి జిల్లాలో పోటీ పరీక్షలకై ఎన్టీఆర్ స్టడీ సర్కిల్స్, 1000 నుండి 2000 రూపాయల వరకు నిరుద్యోగ భృతి. ప్రతి కుటుంబానికి సొంతిల్లు, ఇల్లు లేని వారందరికీ 1,50,000 రూపాయలతో గృహ నిర్మాణం, 5 ఏళ్లలో గుడిసే లేని రాష్ట్రం, ప్రతి ఇంటికి మంచినీరు మరుగుదొడ్డి, మధ్యతరగతి వర్గాల కోసం ప్రత్యేక గృహ నిర్మాణ పథకం, శాటిలైట్ టౌన్షిప్ల అభివృద్ధి. రైతులకు ఉచిత విద్యుత్తు, వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, గృహ పారిశ్రామిక అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, వ్యవసాయ పంపు సెట్లకు 75% రాయితీపై సోలార్ పరికరాలు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటర్మీడియట్ వరకు బాలబాలికలకు ఉచిత సైకిళ్ల మంజూరు, గ్రామీణ విద్యా సంస్థలు బస్టాండ్లలో ఉచిత వైఫై సౌకర్యం, మధ్యాహ్న భోజన పథకం 10వ తరగతి వరకు పటిష్టంగా అమలు. ఎన్టీఆర్ సమగ్ర ఆరోగ్య రక్ష, ప్రతి పేద కుటుంబానికి డబ్బు చెల్లించనక్కర లేకుండా వైద్య పరీక్షలు, చికిత్స కొరకు హెల్త్ కార్డులు, ముఖ్యమైన అన్ని వ్యాధులకు పథకంలో చోటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మౌలిక వసతులు, ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ సదుపాయాలు, ప్రతి మండల కేంద్రంలోనూ ప్రతి వార్డులోనూ ఒక ప్రభుత్వ చౌక ధరల జనరిక్ మందుల షాపు, వృద్ధుల సంక్షేమం కొరకు పింఛన్లు, వృద్ధాశ్రమాలు, వృద్ధాప్య పింఛను 1000 రూపాయలకు పెంపు, ప్రతి నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమం, వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా పథకం, ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 50% రాయితీ, అన్న ఎన్టీఆర్ క్యాంటీన్, పట్టణాల్లో నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం. తిరిగి తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నాయుడు వచ్చి మాకు నీళ్ళ సౌకర్యం చేస్తాడని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు గారి నాయకత్వం చారిత్రక అవసరం. భద్రతా భవిష్యత్తు కోసం బాబు గారు రావాలి. వచ్చే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తామని ఎంతగానో కోరుకుంటున్నాము. వెనక మీ మామగారు బతికిచ్చారు, మళ్ళీ మీరు రండి. చంద్రబాబు రావాలా, మా బతుకులు మారాలా. మంచి వ్యక్తులందరూ ఏకమై తెలుగుదేశం పార్టీ ద్వారా మన ముందుకొస్తున్నారు. వారిని మనమంతా ఓటుతో ఆశీర్వదిద్దాం, అఖండ మెజారిటీతో గెలిపించుదాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఆలపాటి, జోహార్ ఎన్టీఆర్. మనందరి గుర్తు సైకిల్ గుర్తు, మన నాయకుడు ఆలపాటి. సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం, ధర్మానికి
ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. అవినీతినే అణచివై, అన్యాయమే తుడిచివై. అది నీకే సంభవం, సంభవం, సంభవం.